భారత్ రక్షణ చరిత్రలో మరో గర్వకారణం నమోదైంది. ప్రపంచంలోని అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసిన దేశాల సరసన నిలిచే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. డిఆర్డీఓ రూపొందిస్తున్న కుష్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు లైవ్ ఫైర్ పరీక్షల దశలోకి ప్రవేశించింది. రష్యా S-400కు స్వదేశీ ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటున్న ఈ వ్యవస్థ కేవలం ఒక క్షిపణి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీక, భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం, దేశ రక్షణ స్వావలంబనకు కొత్త అధ్యాయం. ఈ విజయంతో ప్రపంచానికి భారత్ ఎలాంటి సందేశం ఇస్తోంది? భారత భద్రతలో కుష్ ఎంతటి గేమ్ చేంజర్గా మారబోతోంది? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు భారత గగనతల భద్రత కోసం విదేశీ రక్షణ వ్యవస్థలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థల కోసం ప్రపంచ దేశాల తలుపులు తటాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న కుష్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు దేశ ఆత్మ విశ్వాసానికి కొత్త ప్రతీకగా మారుతోంది. ఇప్పటికే ఈ వ్యవస్థకు సంబంధించిన లైవ్ ఫైర్ పరీక్షలు ప్రారంభం కావడం భారత రక్షణ చరిత్రలో మరో గర్వకారణంగా నిలుస్తోంది. కుష్ ప్రాజెక్టు కేవలం మరో క్షిపణి వ్యవస్థ కాదు, ఇది భారతదేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పానికి ప్రతిరూపం. విదేశీ సాంకేతికతను కొనుగోలు చేయడం కంటే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలనే దిశగా దేశం ఎంత వేగంగా అడుగులు వేస్తోందో ఈ ప్రాజెక్టు స్పష్టం చేస్తోంది. 150 నుంచి 400 కిలోమీటర్ల వరకు గగనతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో రూపొందుతున్న ఈ వ్యవస్థ శత్రుయుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక ముప్పులను దూరం నుంచే అడ్డుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంటోంది. అంటే శత్రువు సరిహద్దులను దాటకముందే అతని ప్రణాళికను నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం కూడా. భారత్ ఇక కొనుగోలు చేసే దేశం మాత్రమే కాదు, సొంతంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థలుగా రూపొందించే శక్తిగా ఎదుగుతోంది. ఇదే ఆత్మనిర్భర్ భారత్ అసలు అర్థం. ఇదే నూతన భారత ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన గగన రక్షణ వ్యవస్థలో రష్యా S-400 ఒకటి. అలాంటి వ్యవస్థను భారత్ కొనుగోలు చేసింది. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు అదే స్థాయి సామర్థ్యాన్ని స్వదేశంలోనే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కుష్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇదే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. విదేశీ ఆయుధాలను కొనుగోలు చేయడం ఒక దశ, కానీ వాటికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేయడం మరో స్థాయి. ఈ ప్రయాణమే భారత రక్షణ రంగంలో జరుగుతున్న అసలు విప్లవం. డిఆర్డీఓ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న కుష్ వ్యవస్థ భవిష్యత్తులో భారత దీర్ఘ శ్రేణి గగన రక్షణకు ప్రధాన ఆధారంగా మారేలా రూపుదిద్దుకుంటోంది. 2029 నాటికి దీనిని సైనిక సేవల్లో ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇది కేవలం ఒక ఆయుధ ప్రాజెక్టు కాదు, దేశీయ పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కలిసి నిర్మిస్తున్న జాతీయ సామర్థ్యానికి ప్రతీక. విదేశీ ఆధారాన్ని తగ్గించడం, స్వదేశీ పరిశోధనను పెంచడం, వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేయడం, ఈ 3 లక్ష్యాలను ఒకేసారి సాధించే ప్రయత్నమే కుష్. ఒకప్పుడు రక్షణ అవసరాల కోసం ప్రపంచాన్ని చూసిన భారత్ ఇప్పుడు ప్రపంచం భారత రక్షణ సాంకేతికతను గమనించే స్థాయికి చేరుకుంటోంది. ఆధునిక యుద్ధాల్లో గెలుపును నిర్ణయించేది కేవలం సైనికుల ధైర్యం మాత్రమే కాదు, వారి చేతిలో ఉన్న సాంకేతిక శక్తి కూడా అంతే కీలకం. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు స్వదేశీ రక్షణ పరిశోధనపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా అదే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. కుష్ ప్రాజెక్టు అందుకు తాజా ఉదాహరణ. గగన రక్షణ వ్యవస్థ అనేది ఏ దేశ భద్రతలోనైనా మొదటి రక్షణ వలయం. శత్రు విమానాలు, క్షిపణులు, వైమానిక దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం దాని ప్రధాన బాధ్యత. ఈ సామర్థ్యాన్ని స్వదేశంలోనే అభివృద్ధి చేయడం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన నిర్ణయం. కుష్ వ్యవస్థ భవిష్యత్తులో భారత బహుళ స్థాయి గగన రక్షణ వ్యవస్థలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ దీర్ఘ శ్రేణి రక్షణలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అంటే కేవలం దిగుమతులు తగ్గించడం కాదు, సంక్షోభ సమయాల్లో నిర్ణయాలు మన చేతుల్లోనే ఉండేలా చేసుకోవడం.
విదేశీ సరఫరాలపై ఆధారపడకుండా దేశ భద్రతను స్వయంగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకోవడం, అదే నిజమైన వ్యూహాత్మక స్వాతంత్రం. కుషా ప్రాజెక్టు ఆ దిశగా భారత ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది. స్వదేశీ పరిశోధన, స్వదేశీ సాంకేతికత, స్వదేశీ భద్రత, ఈ మూడు కలిసినప్పుడే ప్రపంచ శక్తిగా ఎదిగే భారత్ నిర్మితమవుతుంది. రక్షణ రంగంలో నిజమైన శక్తి అంటే కేవలం భారీ సైన్యం కాదు, అవసరమైనప్పుడు అత్యాధునిక సాంకేతికతను స్వయంగా రూపొందించే సామర్థ్యం. అదే సామర్థ్యాన్ని ఇప్పుడు భారత్ ప్రపంచానికి చూపిస్తోంది. కుషా ల్యాండ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లైవ్ ఫైర్ పరీక్షలు ప్రారంభం కావడం ఒక సాంకేతిక పరీక్ష మాత్రమే కాదు, ప్రపంచ రక్షణ రంగానికి భారత ఆత్మవిశ్వాస ప్రకటన. ప్రపంచ భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ కాలంలో స్వదేశీ రక్షణ వ్యవస్థలు కలిగి ఉండటం ప్రతి దేశానికి అత్యంత కీలకం. ఎందుకంటే యుద్ధ సమయాల్లో ఆయుధాల కంటే వాటి సరఫరాపైనే ఎక్కువ అనిశ్చితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్వదేశీ పరిజ్ఞానం దేశానికి అతిపెద్ద బలంగా నిలుస్తోంది. కుషా ప్రాజెక్టు అదే సందేశాన్ని ఇస్తోంది. డిఆర్డిఓ శాస్త్రవేత్తల కృషి, భారత పరిశ్రమల భాగస్వామ్యం, ప్రభుత్వ దీర్ఘకాలిక రక్షణ దృష్టి, ఈ మూడు కలిసి భారత రక్షణ రంగంలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. 2029 నాటికి ఈ వ్యవస్థ సేవల్లోకి వస్తే భారత దీర్ఘ శ్రేణి గగన రక్షణ సామర్థ్యం మరింత బలపడే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో స్వదేశీ రక్షణ వ్యవస్థల అభివృద్ధికి కూడా కొత్త ప్రేరణగా నిలవచ్చు. ఒకప్పుడు ప్రపంచం నుంచి రక్షణ సాంకేతికతను నేర్చుకున్న భారత్ నేడు స్వయంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసే స్థాయికి చేరుకుంది. కుషా కేవలం ఒక క్షిపణి వ్యవస్థ కాదు, ప్రపంచ వేదికపై గర్వంగా నిలుస్తున్న భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యానికి, ఆత్మ నిర్భర్ రక్షణ దిశగా సాగుతున్న నూతన భారత సంకల్పానికి ప్రతీక. కుషా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కేవలం మరో రక్షణ ప్రాజెక్టు కాదు, ఇది భారత ఆత్మ విశ్వాసానికి, శాస్త్ర సాంకేతిక సామర్థ్యానికి, వ్యూహాత్మక స్వాతంత్రానికి ప్రతీక. విదేశీ ఆయుధాలపై ఆధారపడే దశ నుంచి ప్రపంచ స్థాయి రక్షణ వ్యవస్థలను స్వయం అభివృద్ధి చేసే స్థాయికి భారత్ చేరుకుందని ఈ ప్రాజెక్టు స్పష్టంగా చెబుతోంది. డిఆర్డిఓ శాస్త్రవేత్తల కృషి, భారత పరిశ్రమల భాగస్వామ్యం, దేశ దీర్ఘకాలిక రక్షణ దృష్టి కలిసినప్పుడే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఆకాశాన్ని కాపాడే కవచాన్ని భారత్ స్వయంగా నిర్మిస్తోంది. ఇదే నూతన భారత గర్వం, ఇదే ఆత్మనిర్భర్ భారత్ శక్తి, ఇదే ప్రపంచ రక్షణ పటంలో భారత గర్జన.